శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం ప్రాంత ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న సరాకా లాబొరేటరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో నుంచి వెలువడే వ్యర్థాల వల్ల తమ గ్రామాలకు ముప్పు ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పూర్తిగా నీరు కలుషితమైందని, దీనివల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని అన్నారు. పొల్యూషన్ ఎక్కువ అవడంతో జంతువుల సంతానోత్పత్తి కూడా జరగట్లేదని వాపోయారు. తమ సమస్యలపైన అధికారులకు ఫిర్యాదు చేసిన ఫ్యాక్టరీ యాజమాన్యంతో కుమ్మక్కై సమస్యలు పట్టించుకోవడం లేదని అంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి గిరీశ్వర్ ఫేస్ టు ఫేస్. పైడి భీమవరం గ్రామం సమీపంలో కూడా ఈ యొక్క ఫ్యాక్టరీలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడైతే ఒక ఫ్యాక్టరీ వలన మా గ్రామాలకి ఇబ్బంది అవుతుంది. ఈ యొక్క సరాకా ఫ్యాక్టరీ వలన ఆ యొక్క వస్తున్న ఈ యొక్క కర్మాగారానికి సంబంధించిన వ్యర్థాలు పూర్తిగా కూడా మా నీటిలో చేరి నీరంతా కూడా కలుషితం అయిపోయింది. ఇప్పటికే మా భూ ప్రాంతం అంతా కూడా కలుషితం అయిపోవడంతో ఎక్కడ నీరు తవ్వి తాగుదామన్నా కూడా పూర్తిగా కలుషితం అయిపోయిందంటూ వారైతే పూర్తిగా కూడా అటు పొల్యూషన్ డిపార్ట్మెంట్ కి ఇటు మిగతా అధికారులకు కూడా ఫిర్యాదులు అయితే చేయడం జరిగింది. అయితే అడిగి తెలుసుకుందాం అసలు ఏ గ్రామాలకి దీనివల్ల ముప్పు ఉంది, అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు మీరు ఏమి సమస్యల వలన మీరు కంప్లైంట్లు అయితే ఎవరెవరికి ఇచ్చారు? కంప్లైంట్లు అయితే అసలు ఇక్కడ సమస్య ఏంటంటే ఇక్కడ కంపెనీ రన్ అవుతుందండి, సరాకా ఫార్మ్ లిమిటెడ్. కంపెనీ రన్ అవ్వడం మా ప్రాబ్లం కాదండి. ఈ కంపెనీ రన్ అవ్వడం చాలా మంచిది యాక్చువల్గా. ఎందుకంటే కంపెనీ రన్ అవ్వడం వల్ల ఉపాధి కల్పిస్తుంది ప్రజలకు కూడా. కంపెనీ రన్ అవ్వడం అనేది మంచిది. కానీ ఆ కంపెనీ ఎలా రన్ అవ్వాలి? ఇట్ హ్యాస్ టు బి రన్ విత్ ఫాలోయింగ్ ఆల్ ది గైడ్లైన్స్ ఫ్రమ్ ఏబిసిబి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చిన గైడ్లైన్స్ అన్ని ఫాలో అవుతూ కంపెనీ రన్ చేయాలి. అలాగైతే ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. ఈ కంపెనీకి వచ్చి సీగల్ పైప్ లైన్ లేదు, ఈటీపీ లేదు, ఎంఈపీ లేదు. ఇదంతా ఈ వేస్టేజ్ అంతా ఎక్కడ పంపేస్తున్నారు. ఇప్పుడు మీ మీడియా మిత్రులకి అంతా చూపించడం జరిగింది. ఫోటోస్ అవన్నీ ఫోటోస్ కూడా మీకు చూపించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని బయటికి వేస్టేజ్ అంతా బయటకు వదిలేయడం వల్ల మా ఊర్లో ఉన్న సరౌండింగ్ ఉన్న గ్రౌండ్ వాటర్ అంతా ఎంతలా పొల్యూట్ అయిపోయింది అనేది మేము వాటర్ ఆ శాంపుల్ తీసుకెళ్లి ల్యాబ్లో అనాలిసిస్ చేయడం జరిగిందండి. ఆ రిపోర్ట్స్ ఇవి, ఆ వాటర్ సంబంధించిన రిపోర్ట్స్ ఇవి. ఈ రిపోర్ట్స్ ఒకసారి మీరు పరిశీలించండి. అసలు తాగడానికి కాదు కదా, వంట కూడా స్నానానికి కూడా పనిచేయడం దారుణంగా ఉంది వాటర్ ఇక్కడ. చూడండి, అంటే మొత్తం ఈ క్లోరైడ్స్ కానీ, ఫ్లోరైడ్స్ కానీ, సిలికా కానీ, పొటాషియం కానీ ఏది కూడా కండక్టివిటీ కానీ, టీడీఎస్ కానీ, పీహెచ్ కానీ ఏది కూడా లెవెల్లో లేవు. అంటే డ్రింకింగ్ వాటర్ సరిపడా లేవు, అంత దారుణంగా ఉన్నాయి. అయితే ఈ కంప్లైంట్ రిపోర్ట్స్ అటాచ్ చేసి ఏపీపీసీబీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఇవ్వడం జరిగింది, గ్రీవెన్స్కి ఇవ్వడం జరిగింది, కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం జరిగింది, తర్వాత గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం మేము. అయితే ఈ ఫ్యాక్టరీ వల్ల, ఈ సరాకా ఫ్యాక్టరీ వల్ల మన గ్రామానికి అయితే ఇబ్బంది ఉందని చెప్పారు. అసలు గ్రామానికి ఫ్యాక్టరీకి ఎంత దూరం ఉంది, ఎంత రేషియోలో భూమి ఇదంతా పొల్యూట్ అయిపోయింది? గ్రామానికి సరాకా కంపెనీకి 1 km డిస్టెన్స్ అండి. 1 km డిస్టెన్స్ అయినప్పుడు కూడా వారు అన్ని నిబంధనలు పాటిస్తే అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయినప్పుడు గ్రౌండ్ వాటర్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఇవ్వండి రిపోర్ట్స్ ఇవ్వండి, ఇది కూడా తీయండి మీరు. ఈ రిపోర్ట్స్ గారు మీరు తీయండి. ఎంత దారుణం. డ్రింకింగ్ వాటర్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి చూడండి. అసలు ఇవి గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యి రాలే. అదే ఎంత దారుణంగా ఉన్నాయమ్మా మీ వాటర్ పారామీటర్స్, ఇది తాకండి, ఇది వేడి చేసుకొని తాగండి, లేకపోతే ఆరో ప్లాంట్లో మినీ ఆరో ప్లాంట్లో పెట్టుకోండి అవసరం అని చెప్తున్నారు. ఆ మినీ ఆరో ప్లాంట్లో ఎవరు పెట్టుకోగలరండి? అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్దలు పెట్టుకోగలరు, సామాన్యులు పెట్టుకోలేరు కదా. వాళ్ళంత పరిస్థితి. మా ఉద్దేశం కంపెనీని మూసేయడం తీసేయడం మా ఉద్దేశం కాదండి. కంపెనీ ఉండాలి, ఉపాధి కల్పిస్తుంది, అందరికీ అది మంచిదే. దే హ్యావ్ టు ఫాలో ఆల్ ద గైడ్లైన్స్ ఫ్రమ్ ఏపీపీసీబీ. మా రిక్వెస్ట్ అది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పూర్తిగా కూడా మీకు న్యాయం జరిగి మీ యొక్క వాటర్ సదుపాయాలను గట్రా కల్పిస్తూ మీ గ్రామానికి మీకు ఇబ్బందులు లేకుండా చూడాలంటారా? ఈ పరిసర ప్రాంతాలకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇది కంపెనీ రన్ చేస్తున్నారు కాబట్టి పొల్యూషన్ అంతా బయటికి వేస్టేజ్ అంతా బయటకు వదిలేకుండా ఈటీపీ, ఎంఈపీ పెట్టుకొని సీకి లైన్ వేసుకొని ఆ లైన్ సీకి పంపించాలి వేస్టేజ్ అంతా చేసుకొని. లేకపోతే జెడ్ఎల్టీ పెట్టుకొని పౌడర్ రూపంలో దాన్ని మార్చి బయటకి ఎక్స్పోర్ట్ చేయడం అయితే చేయాలి. అది మా రిక్వెస్ట్. కంపెనీ పెట్టి సుమారు చాలా ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు వ్యర్థాలని కూడా ఇక్కడే విడిచిపెడుతున్నారా? యాక్చువల్లీ ఇది వరకు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, 7 to 8 years బ్యాక్ వీళ్ళకి షీక్ లైన్ ఉండేదండి. ఏఓఎల్ కంపెనీకి దీనికి ఆ లైన్ ఉండేది. తర్వాత ఏవో మిస్కమ్యూనికేషన్ వచ్చి డిస్కనెక్ట్ చేశారు దాన్ని. అప్పటి నుంచి లైన్ లేదు. అప్పటి నుంచి వ్యర్థాలన్నీ బయట పంపుతున్నారు. ఇంతకుముందు ప్రజలందరూ నాయకులతో వచ్చి అడగడం జరిగింది, కంపెనీ యాజమాన్యంతో రిక్వెస్ట్ చేయడం జరిగింది. చేస్తాం అంటున్నారు, ఎటువంటి స్పందన లేదు. పూర్తిగా కూడా కిలోమీటర్ దూరంలో ఉన్నాము. అయితే మాకు ఈ గత 7 ఏళ్ల క్రితం అయితే కూడాను వీరు ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో ఇవన్నీ కూడాను సముద్రానికి అయితే పంపించేవారు.
అయితే ఆ సముద్రము లింకులు తెగిపోవడంతో 7 ఏళ్లుగా కూడా మా ప్రాంతంలో పూర్తిగా పశువులు తాలూకా సంతానోత్పత్తి లేదు, మనుషులు కూడా చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. గర్భిణీలుగా మా ప్రాంతంలో అవ్వటము, గర్భిణీల నుంచి కోల్పోవటము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే పూర్తిగా కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాము అని కూడా చెప్తున్నారు. అయితే ఈ యొక్క సరాక యాజమాన్యం పూర్తిగా గత 7 ఏళ్లుగా మేము పోరాటం చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే మేమైతే పలు అధికారులకి అటు పొల్యూషన్ వారికి కూడాను మేము పూర్తిగా కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న వాటర్ అయితే మరీ దారుణమైన పరిస్థితుల్లో అయితే ఉంది. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఈ యొక్క యాజమాన్యంతో మాట్లాడి మాకు న్యాయం జరిపిస్తారా, లేక అసలు ఏంటి ఇక్కడ ఉన్న ప్రజలంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఈ యొక్క యాజమాన్యం ఉందంటూ కూడాను ఇక్కడైతే గ్రామస్తులు అయితే ఈ రోజు ఇక్కడ ధర్నా అయితే చేపట్టారు. అయితే ఇప్పటికే అధికారులు కూడా ఇక్కడికి మరికొద్ది సేపట్లో వస్తారు. వారితో కూడా మేము ఉన్న సమస్యను అయితే తెలియపరుస్తామంటారు.